హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. టోటల్గా అయితే కనుక ఇవాళ నేను చూపించిపోయేటటువంటి ఈ సారీస్ డెఫినెట్గా మీకు నచ్చుతాయండి. ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ట్రెండింగ్లో ఉన్నవి, అలాగే ఇంతకుముందు మీరు చూడనటువంటి కొన్ని లేటెస్ట్ కలెక్షన్స్ అయితే కనుక మీషోలో చాలా లేటెస్ట్గా లాంచ్ అయినటువంటి కలెక్షన్స్ని చూడబోతున్నాం. ఒక్కొక్కటిగా అయితే కనుక సారీస్ అనేది చూస్తూ మాట్లాడుకుందాము. లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో పెట్టున్నానండి. మీరు మన పేజ్లో కనుక రెగ్యులర్గా ఫాలో అయ్యి చూస్తుంటే కనుక వీడియోస్ అన్నీ కూడా డిఫరెంట్ కంటెంట్ మీద అయితే కనుక ఎప్పటికప్పుడు నేను ఇస్తూ ఉంటాను కాబట్టి ఇలా ఫ్రెష్ ప్యాటర్న్స్ ఏం వచ్చినా కానీ చక్కగా మీరైతే కనుక షాపింగ్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి పేజ్ని వెంటనే ఫాలో అయిపోండి. ఫస్ట్ శారీ అండి, మంచి మస్టర్డ్లో అయితే కనుక అసలు ఏమైనా క్లాస్ ఉందా అండి. చీర మాత్రం మంచి గోల్డ్ లుక్లో అయితే కనుక ఇట్లా దగదగా మెరిసిపోతుంది. దీనికి గోల్డ్ బార్డర్ టూ సైడ్లో అయితే కనుక ఈక్వల్గా వచ్చేస్తూ చాలా చక్కగా వచ్చింది. అండ్ కంటిన్యూషన్ అయితే కనుక దీనికి మనకి బ్లౌజ్ కూడా వచ్చింది. ఒకవేళ హెల్దీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు, కుచ్చులు కొంచెం ఎక్కువ కావాలనుకునేవారైతే కనుక మీరు గోల్డ్ కలర్ బ్లౌజ్తో కానీ కాంట్రాస్ట్లో కానీ మిక్స్ అండ్ మ్యాచ్ చేశారంటే పెద్ద చీర అయితే మాత్రం నిజంగా మీ సొంతం అండి. ఇదంతా కూడా శారీ లెంత్ చూసుకోవచ్చు. అండ్ కంటిన్యూషన్లోనే మనకైతే కనుక బ్లౌజ్ వచ్చింది. లేదు సెల్ఫ్ కావాలి మాకు అన్ని కుచ్చుళ్ళు అవసరం పడదు అనుకుంటే కనుక చక్కగా మీరు కట్ చేసుకుని కుట్టించేసుకోండి అండి. బార్డర్ ఇది టూ సైడ్ కూడా ఇట్లా ఈక్వల్గా అయితే కనుక వస్తూ వచ్చింది. కలర్స్ అయితే మాత్రం దీనిలో సింగిలే చూసానండి, నేను కలర్స్ అయితే చూడలేదు. బట్ నిజంగా చాలా బాగా అనిపించింది నాకు ఈ మస్టర్డ్ ఎల్లో గోల్డిష్ ప్యాటర్న్లో అయితే కనుక వచ్చినటువంటి ఈ సారీ. ఓకే, అసలు చూడండి ఎంత నిండుగా ఉందో చీర కట్టుకుంటే కనుక ఎవరైనా కట్టుకోవచ్చు అండి. మంచిగా ఇట్లా మౌల్డీ కాన్సెప్ట్ ఉండింది, చక్కగా కట్టేసేసుకుని క్యారీ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి ఇట్లా ఏం ముడతలు గిడతలు కూడా ఏం రాదు కాబట్టి లో మెయింటెనెన్స్లో అయితే కనుక చక్కగా మనం ఈ సారీని యూజ్ చేసుకోగలుగుతాం అనమాట. సో ఓవరాల్గా అయితే కనుక ఇది సారీ లుక్ అండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చూసుకోండి. నచ్చింది అనుకుంటే కనుక ఇమీడియట్లో కార్ట్లో వేసేసుకొని తీసుకోండి. అసలే మనకి ఇప్పుడు క్రిస్మస్ సేల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా స్టాక్ అవుట్ అయితే కనుక అయిపోతున్నాయి. నెక్స్ట్ అయితే కనుక ఇది మరొక సారీ అండి. ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్. ఇది బ్లౌజ్ మంచి బేబీ పింక్కి ఏంటంటే వైన్ కలర్ కాంబినేషన్ లాగా అయితే కనుక దీనికి ఇచ్చేసారు. ఇదైతే కనుక సారీ ఓపెన్ చేద్దాం ఎలా వచ్చింది ఏంటి అనేసి. కంప్లీట్ బూటీ అంతా కూడా సిల్వర్ బూటీ అయితే సారీ అంతా కూడా వచ్చిందనమాట. ఇలాగా కింద బార్డర్ ఏంటంటే మనకి మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ లాగా తీసుకోవడం జరగడం వల్ల కాంట్రాస్ట్లో థ్రెడ్స్ వాడడం వల్ల కూడా దీనికి మంచి లుక్ అయితే కనుక వచ్చిందండి. సారీ అంతా కూడా ఈ జరీ బూటీ అంతా కూడా వచ్చింది. మీకు చూసుకున్నట్లయితే ఓవరాల్గా కట్టు చెంగు నుంచి అయితే కనుక వచ్చిందండి. క్లాస్ ఐటమ్ చెప్పాలంటే కనుక. సో ఇదైతే మనకి ఓవరాల్గా శారీ లుక్ మస్తుంది. చీర అయితే సూపర్. దీని బ్లౌజ్ అది కుట్టించి కనుక కట్టినామంటే మాత్రం చాలా బాగా హైలైట్ అవుతుందండి. ఫ్యాన్సీ శారీస్ కావాలనుకునే వాళ్ళకి వన్ ఆఫ్ ద అంటే బెస్ట్ ప్రైస్లో అయితే కనుక వస్తున్నటువంటి బ్యూటిఫుల్ శారీ. కలర్ కాంబినేషన్, డిజైన్, ప్యాటర్న్ అంతా కూడా అండ్ ఎలా అయితే చూసామో అలాగే వచ్చిందండి. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్, ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. అండ్ దీనికి వచ్చినటువంటి వర్క్ బ్లౌజ్తో హ్యాండ్స్ దగ్గర మనం దీన్ని ఇట్లాగా హైలైట్ చేసుకుంటాం అనమాట. అండ్ ఈ బ్లౌజ్ మళ్ళీ మనం వేరే వాటికి కూడా చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా కూడా బాగుంది. 80 సెంటీమీటర్లో అయితే కనుక మనకి దీని యొక్క బ్లౌజ్ అనేది వస్తుంది. సో ఓవరాల్గా అయితే కనుక సారీ అండ్ బ్లౌజ్ డీటెయిలింగ్ అది. ఈ దానిలో అయితే కనుక ఆల్రెడీ నేను గ్రీన్ ఇచ్చానండి. మీరు మన వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళు అయితే గుర్తుపట్టే ఉంటారు. బట్ నాకు ఎందుకో ఈ కాపర్ కలర్ మళ్ళీ చాలా అట్రాక్టివ్గా అనిపించింది అనమాట. ఇప్పుడు పైగా బాగా ట్రెండ్ అవుతుంది కదా, చూస్తున్నారు కదా అండి. కాంబినేషన్ చాలా ఫాస్ట్గా అయితే కనుక సెల్లర్స్ దగ్గర స్టాక్ అవుట్ అయిపోతుంది ఈ కలర్. నేను ఆ రోజే 2 పెట్టినప్పుడు ఈ కలర్ నాకు క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ గ్రీన్ వచ్చింది. సో వెంటనే మళ్ళీ నేను స్టాక్ చూసుకుని అయితే కనుక మళ్ళీ ఆర్డర్ ప్లేస్ చేశానండి. సో మళ్ళీ అయితే కనుక వచ్చింది. ఎవరికైనా ఒకవేళ ఈ కలర్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి తీసుకోవాలనుకుంటే మాత్రం కాస్త హర్రీగా ఉండి తీసుకోకపోతే మాత్రం దొరికే కలర్ అయితే మాత్రం కాదండి. చాలా బాగుంది కాంబినేషన్. మంచి చాక్లెట్ బ్రౌన్ బార్డర్తోని ఇప్పుడు ట్రెండింగ్కి తగినట్టుగా అయితే కనుక ఉందని చెప్పొచ్చు. ఇలాగా అసలు మామూలుగా లేదండి చీర, చాలా అందంగా ఉంది. కట్టె కూడా మంచి నిండైన అండ్ వింటేజ్ లుక్ క్రియేట్ చేసుకోదగినటువంటి ఒక చక్కని సారీ. మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఉండే రెగ్యులర్గా కాకోకుండా కలర్స్ చాలా అంటే చాలా చక్కగా కనిపిస్తుంది చీర అయితే మాత్రం. సో ఇదైతే ఓవరాల్గా శారీ యొక్క లుక్ అండి. ఈక్వల్ బార్డర్స్తో వచ్చేసి ఇట్లాగా గ్యాప్ బార్డర్స్తోని కాంబినేషన్ అదిరిపోయింది అంతే. సో మీకు కనుక కావాలంటే చెక్స్తోని చక్కగా వింటేజ్ లుక్లోని ఎవరైనా కట్టుకోవచ్చు అండి. పైగా సంక్రాంతి సీజన్కి ఇలాంటి శారీస్ కట్టుకుంటే ఇంకా ఫ్యాన్సీ ఉంటుంది, ట్రెండింగ్ కూడా ఉంటాయి కాబట్టి తీసి పెట్టేసుకోండి. బట్ ఫాస్ట్గా లేకపోతే మాత్రం స్టాక్ అయితే దొరకదు. ఇది మాత్రం నా తరపుకెళ్ళి ఒక హింట్ అనుకోవచ్చు మీరు. ఇదైతే దీనికి వచ్చినటువంటి బ్లౌజ్, ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్కి. ఇదైతే కనుక మనకి 80 సెంటీమీటర్లో గోల్డ్ చెక్స్ ప్యాటర్న్లో అయితే కనుక ఈ విధంగా ఉందన్నమాట. ఇది బ్లౌజ్ అండి.
గోల్డ్ కలర్ వచ్చేసి బార్డర్ లాగా కంప్లీట్గా లుక్ అయితే మాత్రం 2 సైడ్లో వచ్చేస్తూ ఇలా వచ్చేస్తుంది. కావాలనుకునేవారు చూసుకోండి, నచ్చింది అనుకుంటే మాత్రం ఇది కూడా మంచి చాయిస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అయితే ఇదండి, ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా అంతే ఫుల్ ట్రెండింగ్లో ఉంది. ఇన్స్టాగ్రామ్ని ఇట్లా ఒక షేక్ ఆడిస్తున్నటువంటి శారీ. ఇది కూడా కలర్స్ అయితే దీంట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ సాటిన్ బార్డర్స్తో వచ్చేసి ఇట్లాగా సాటిన్ బ్లౌజ్తో వచ్చేసి చాలా బాగా కనపడుతుంది అనమాట. గోల్డ్ కలర్ మొత్తం అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చింది, థ్రెడ్ వర్క్ లాగా. ఈ ఫ్లవర్ డిజైన్ గోల్డ్ కలర్తో వీవింగ్ అండి. ఇది క్లోజప్ లుక్ చేసుకుంటే కూడా మీకు కనపడుతుంది ఇంకా బాగా. చాలా బాగుంది కదా, చాలా అట్రాక్టివ్గా కూడా ఉండింది కలర్ కాంబినేషన్ అంతా కూడా. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా చూడండి, క్లాస్ ఐటమ్. ఇది కూడా మనకి చాలా మంచి క్వాలిటీ, ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా తెలిసిపోతుంది మనకి లైక్ ఎలా ఉందనేది కూడా. సో మంచి నిండైన కలర్ అండి, ఎవరు కట్టుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. మంచి డిజైన్. ఇది కూడా అంతే చాలా ఫాస్ట్గా స్టాక్ అవుట్ అయిపోతున్నటువంటి హైలైట్ కలర్ అండి. నచ్చింది అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. సాటిన్ బార్డర్ 2 సైడ్ కూడా ఈక్వల్గా వచ్చే, బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ కూడా ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేది లేకోకుండా చాలా బాగుండింది. ఓవరాల్గా అయితే కనుక సారీ కంప్లీట్ ఇది రన్నింగ్ అంతా కూడా ఇట్లా గోల్డ్ కలర్ ఫ్లవర్స్ అంతా కూడా వస్తూ ఈ విధంగా అయితే కనుక వచ్చిందనమాట. ఎవరికైనా నచ్చి తీసుకోవాలనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకూడనటువంటి ఒక మంచి చీర. చాలా బాగుంది, హైలీ రికమెండెడ్ అండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. సేమ్ దానిలోనే మనకు వచ్చినటువంటి బ్లౌజ్ పీస్తో మనకైతే కనుక కంప్లీట్ సారీ లుక్ అనేది ఇది ఇలా వచ్చేస్తుంది. కట్టుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్, నాది గ్యారంటీ. నెక్స్ట్ అయితే కనుక అండి ఈ పట్టు శారీస్ ఇప్పుడు మనకి గిఫ్టింగ్ రిలేటెడ్ అయినా, లెహెంగాలకైనా, కట్టుకోవడానికైనా కానివ్వండి, పట్టు శారీస్ని కూడా ఎవరైనా చూస్తుంటే మాత్రం ఈ ఒక్కసారి ఇవి చూడండి. చాలా నేనే ఎన్నో రకాల వెరైటీ పట్టు శారీస్ని తీసుకొచ్చాను కదా. ఇవి కూడా అయితే కనుక మనకి మీషోలో చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి పట్టు శారీస్ కలెక్షన్. ఇవి కొంచెం క్లోజప్ లుక్లో అయితే కనుక ఒక్కసారి బార్డర్ కాంబినేషన్ చూసుకోండి, ఇలా వచ్చేస్తుంది. అండ్ గోల్డ్ బార్డర్ అయితే కనుక మనకి చిన్న బార్డర్ వచ్చేసి ఇట్లా వచ్చేస్తుంది అనమాట శారీకి పైన సైడ్. కంటిన్యూషన్ అయితే కనుక శారీకి మొత్తం అంతా కూడా కట్టు చెంగు దగ్గర నుంచి నేను మీకు షేర్ చేస్తూ అయితే కనుక చూపెడుతున్నానండి. సో పింక్ కలర్ గోల్డ్ కలనేత కాంబినేషన్, దానికి ఇలా పింక్ కలర్ కాంబినేషన్లో అయితే కనుక మనకి బార్డర్, దాని మీద అయితే కనుక ఇట్లాగా మంచిగా జరీ వర్క్లో అంబారీ పళ్ళకి లైక్ ఈ కాన్సెప్ట్తో అయితే కనుక శారీ చాలా సాఫ్ట్గా షైన్గా లక్షల రూపాయలు పెట్టి కొనుక్కుంటే ఉండేటటువంటి ఆ షైన్ ఏదైతే ఉంటుందో, అఫ్కోర్స్ అవి క్వాలిటీ అవి హై అండ్ కాదనట్లేను. ఓవరాల్గా అయితే కనుక ఈ లుక్లో కూడా చాలా చక్కగా అంతే, దానికి ఏమాత్రం తీసిపోకుండా అయితే కనుక మనకి కనపడుతుందని చెప్పాలండి. బ్యాక్ సైడ్ ఇది ఎక్స్ట్రా ఎలాంటి థ్రెడ్స్ లేకోకుండా ఎంత బాగుందో చూసారా సారీ. సూపర్ ఉంటుందండి కట్టినాక మాత్రం. అండ్ ఇదైతే కనుక ఓవరాల్ శారీ లుక్. ఇదైతే కనుక మనకి దీనికి వచ్చినటువంటి బ్లౌజ్తో కంప్లీట్గా మనకి లుక్ అయితే కనుక ఎండ్ అవుతుంది. ఇది రన్నింగ్లోనే బ్రోకెట్ బ్లౌజ్ మీరు చూడవచ్చు. శారీ అయితే కనుక మనకి ఇట్లాగా లైన్స్ వేవ్ ప్యాటర్న్ లాగా ఉండిందండి. ఇది పళ్ళు లాగా. ఎలా చెప్తున్నాను అంటే ఇక్కడ మీకు ఒక లైన్స్ లాంటివి కనపడుతున్నాయండి, డీటెయిలింగ్గా చూస్తే అర్థమవుతుంది అది. సో ఆ పాయింట్స్ని బట్టి అయితే మనం శారీ బాడీ కాంబినేషన్ ఓకే. ఇదైతే కనుక మనకి పళ్ళు కాంబినేషన్ బ్రొకెట్లోనే సేమ్ షైన్ అండ్ ఫ్యాబ్రిక్లోనే మనకి బార్డర్ కాంబినేషన్ బట్టి బ్లౌజ్తో అయితే కనుక వచ్చిందండి. సో ఎవరైనా తీసుకోవాలి లెహెంగాస్కైనా కానీ తీసుకోవాలనుకున్నా కానీ తీసేసుకోవచ్చండి. సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంది, చక్కగా మీరు ప్రెస్ చేసి 4 కుచ్చులు అలా ప్రెస్ చేసి కడితే మాత్రం అట్లా బొమ్మ కట్టినట్టు బాగా కనబడుతుందండి. సో నో డౌట్ అసలే బాగుంది, మంచిగా వచ్చింది సారీ. దీనిలోనే ఇంకొక సారీ కూడా తెప్పించానండి. ఇది కొంచెం ఏంటంటే మనకి పింక్ అండ్ గోల్డ్, ఇది డార్క్ గోల్డ్. దీనిపైన అయితే కనుక వేరియేషన్స్ ఉన్నాయి, మీరు కలర్ ఫ్యాబ్రిక్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది కూడా చాలా బాగుంది, హై అండ్ క్వాలిటీలో అయితే కనుక వచ్చింది, సాఫ్ట్ ఫ్యాబ్రిక్. ఇది బార్డర్ వేరేగా వచ్చిందండి, దీని డిజైన్ అనమాట. సేమ్ ఇది కూడా అంతేనండి, మనం ఎన్నెన్నో వేలు పెట్టి కొనుక్కునే శారీస్కి ఎక్కడా కూడా తగ్గనంటున్నాయి అనమాట. అంత మంచి హై క్వాలిటీలో అయితే కనుక వచ్చిన కలెక్షన్ ఇది. ఇదైతే కనుక కట్టు చెంగు పాయింట్ నుంచి మనం కాంజీవరం, మనం కంచిపట్టు ఇలాంటివి చూస్తాం కదా, అలాంటి వాటికి రిప్లికాస్లో అయితే కనుక ఈ ఫెస్టివ్ సీజన్కి మనకు వచ్చినటువంటి శారీస్ అసలు ఎంత బాగున్నాయో చూసారండి. శారీస్ అసలు సూపర్, ఎక్కడ కూడా తగ్గేదే లేదన్నట్టు మంచి లుక్లో ఉన్నాయండి. ఎవరైనా ఒకవేళ మంచి పట్టుపావడ లాంటి సంక్రాంతికి చేయించుకుందాం అనే ప్లానింగ్లో ఉంటే మాత్రం తప్పకుండా తీసేసుకోండి. చక్కగా మీకు నచ్చినట్టుగా లెహెంగాస్ చేంజ్ చేసేసుకోండి. ఇవి చాలా బాగా సూట్ అవుతాయి లెహెంగాస్కి, వీటన్నిటికీ కూడా చక్కగా బిళ్ళ మడతల్లాగా పెట్టి కుడతాం కదా లెహెంగాస్కి, పట్టీస్ లాంటివి అలా పెట్టి కుట్టించుకుంటే కనుక చాలా బాగుంటాయి అండ్ మంచి లైఫ్ కూడా ఉంటాయి, బడ్జెట్లో అయిపోతాయి. ఇదైతే కనుక ఓవరాల్ లుక్. బర్డ్స్ కదా, బటర్ఫ్లైస్ అండి. బటర్ఫ్లైస్ లాంటిది అయితే కనుక మనకి పింక్ కలర్ పైన వస్తూ చాలా ట్రెడిషనల్గా లుక్ అయితే కనుక వస్తూ వచ్చింది. గిఫ్టింగ్కి ఎవరైనా మీరు ఎవరికైనా ఇవ్వాలన్నా కానీ హైలీ రికమెండెడ్ అండి, చాలా బాగుంది. ఇవాళ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి యాక్చువల్గా. ఇదైతే కనుక కంటిన్యూషన్ మనకి శారీ. ఇది బ్రోకెట్ బ్లౌజ్తో అయితే కనుక మనకు వచ్చినటువంటి
పళ్ళు ప్యాటర్న్ 1 మీటర్ వరకు వచ్చేసింది. ఇదైతే కనుక మనకి షార్ట్ లెంత్లో వచ్చినటువంటి పళ్ళు, ఒక 1/2 మీటర్ వచ్చిందండి. ఇదైతే కనుక మనకి సారీ ఇట్లా వస్తుందండి. సో కంటిన్యూషన్ ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని అనుకుంటున్నాను. సో ఫెస్టివ్ సీజన్కి ఇక పర్ఫెక్ట్గా ఉంటాయి అని అనుకుంటున్నానండి. అండ్ నా డ్రెస్ అయితే మీరు గుర్తుపట్టే ఉంటారు కదా, మన రెగ్యులర్ వ్యూవర్స్ అండ్ ఫాలోవర్స్ అయితే తెలుసుకునే ఉంటారు. ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో షేర్ చేశాను వీడియో, చెక్అవుట్ చేయండి మన పేజ్లో. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక మంచి శారీ అండి. ఇప్పుడు ఇవి కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆరెంజ్ బాగుంది, ఈ కలర్ కూడా బాగుంది, అండ్ దీనిలోనే డిఫరెంట్ కలర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇంతకుముందు ఆరెంజ్ కూడా నేను మీకు షేర్ చేశాను, ఎందుకో ఇది కూడా బాగా అనిపించింది అనమాట నాకు పింక్ కలర్ కాంబినేషన్ పైన. సరే అని చెప్పి అయితే కనుక షేర్ చేద్దామని తీసుకొచ్చాను. ఆరెంజ్ పెట్టిన 2 డేస్కే స్టాక్అవుట్ అయిపోయిందండి. వస్తుంది అయిపోతుంది, అలా గేమ్ ఆడుతుంది ఆ శారీ. అందుకోసం అయితే కనుక ఈ పింక్ కలర్ కూడా ఒకసారి తెప్పిద్దామని తీసుకున్నాను. ఇదైతే కనుక మనకి పళ్ళు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది లేస్ బార్డర్తోని. కంటిన్యూషన్ అంతా కూడా బూటీ అంతా కూడా వచ్చేసి బార్డర్కి హైలైట్ చేయడానికి అయితే మాత్రం. సో తప్పకుండా ఈ కలర్ కూడా నేను మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఎవరికైనా కానీ చక్కగా అయితే కనుక కాంబినేషన్ అనేది అలా సెట్ అయిపోద్ది. ఎంత మంచిగా కనబడుతుందో చూడండి లుక్ అయితే మాత్రం. ఈ ఫెస్టివ్ సీజన్కి పర్ఫెక్ట్ మీకు సెట్ అయ్యేటటువంటి చీర. తీసి పెట్టేసుకుని చక్కగా బ్లౌజ్ అవన్నీ కనుక కుట్టించేసుకున్నారంటే కనుక ఆ టైంకి అన్నీ చక్కగా మనం రెడీగా పెట్టేసేసుకోవచ్చు. సో ఇదైతే కనుక మనకి న్యూ ఇయర్, క్రిస్మస్, సంక్రాంతి కలెక్షన్స్లో ఇప్పుడు వస్తున్నటువంటి శారీస్ అండి ఇవన్నీ కూడా. ఇది బ్లౌజ్. ఓకే, ఒకవేళ మీకు ఇలాంటి శారీస్ ఎప్పటికప్పుడు బడ్జెట్లో ట్రెండింగ్లో కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా పేజ్ అయితే ఫాలో అయిపోండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ అయితే కనుక మన లాస్ట్ సారీ అండి. ఇది కొంచెం హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ ఉంటుంది. దీనికైతే క్రేప్ మీద మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఈ క్రీమ్కి బ్లాక్ వచ్చిందనమాట. బట్ సారీ అయితే మాత్రం క్రీమ్ అండ్ బ్లూ క్రష్డ్ మెటీరియల్ పైన ఉంటుంది. సో ఇదైతే బ్లౌజ్ దీన్ని. ఇది చూద్దాము. అండ్ సైడ్లో కూడా ప్రతిదీ ఫోటోతో పాటుగా మీకు ప్రైజెస్ అన్నీ కూడా క్లియర్గా కనపడుతున్నాయండి మీరు చూసినట్లయితే కనుక. ఇదైతే కనుక మనకి సారీ ఇట్లా క్రష్డ్ ఉంటుందండి. ప్యాటర్న్ అయితే కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఐటెం కావాలి, కొంచెం డిజైనర్ స్టైల్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ మనకి కావాలి అనుకుంటే కనుక ఇలా చూడొచ్చు. ఇదైతే కనుక మనకి హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ పైన మనకి ఇక్కడ నుంచి అయితే కనుక స్టిచ్చింగ్ చేశారండి. ఓకే, ఇక్కడ మీకు స్టిచ్చింగ్ చేసింది కూడా కనపడుతుంది అనమాట. కొంచెం మనకి డిజైనర్ స్టైల్ 2 పార్ట్స్లో వస్తుంది యాక్చువల్గా ఇది కట్టుకున్నప్పుడు. సో ఇదైతే కనుక ఓవరాల్గా క్రష్డ్ మెటీరియల్, దట్ టు వెరీ గుడ్ క్వాలిటీ క్రష్డ్ మెటీరియల్ మీరు చూడొచ్చు అండి. ఇంకా గోల్డ్ మీద బాగా తెలుస్తుంది క్రష్ అయితే మనకి, క్రష్నెస్ అనేది. ఇలా ఓవరాల్గా అయితే కనుక వచ్చినటువంటి డిజైనర్ కాన్సెప్ట్ సారీ హాఫ్ అండ్ హాఫ్లో అయితే కనుక వస్తుంది అనమాట మనకి. సారీ వచ్చేసి లెంత్, సో దాన్ని బట్టి మనం కట్టుకోవచ్చు. ఇది మన లాస్ట్ సారీ. ఇదండి కలెక్షన్స్. నచ్చాయని అనుకుంటున్నాను. ఇంకేం డౌట్ ఉందో మీరు నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ కలెక్షన్స్ ఎలా అనిపించాయి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మరో వీడియోలో రేపు కలుద్దామండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.